హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ముఖ్యంగా మనకి ఎంతగానో ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సీజనల్ ఫ్రూట్ పనస పండు. పనస తొనల గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. చాలామంది పనస అనగానే టేస్ట్ కోసం మాత్రం కొనుక్కుని తింటూ ఉంటారు. కానీ పనస పండు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనిషికి ఎంతగా ఉపయోగపడుతుందన్న ఒక విషయాన్ని నేను క్లియర్ కట్గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క మెసేజ్ చాలామందికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుసుకున్న వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని భావిస్తున్నాను. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు, మీరు దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పనస పళ్ళు కోసి పనస తొనలు తీసి అమ్ముతుంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా కొనుక్కుని తినండి. ఇది చాలా బంగారు ఛాయతో, చక్కటి మంచి సువాసనతో మనిషిని ఆకర్షించి ఎంతో రుచిని అందించే పండ్లలో పనసపండు కూడా ఒకటి. ఈ పనసపండు ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే కాకుండా ఇది ఇంకా కూరలలోనూ పనసతో కూరలు చేసుకుంటూ ఉంటారు, మరియు బిర్యానీలు చేసుకుంటూ ఉంటారు. అనేక రకాలుగా పనసపండును మనిషి ఒక ఆహారంలో ఎంతగానో వినియోగిస్తూ ఉంటారు. ఈ పనసపండు కేవలం సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. పనసపండు టేస్ట్ విషయంలో అంటే అంత తియ్యగా ఉండకపోయినా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. పనసపండుని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. ముఖ్యంగా పనసలో ఉండే చక్కెరలు అంటే తీపి శాతం చాలా త్వరగా జీర్ణం అవుతుంది. పనసపండు తినడం వల్ల చాలామందికి డైజెషన్ కూడా బాగుంటుంది. ఇంకా పనసపండులో ఓన్లీ కూరల కోసం, బిర్యానీల కోసం, టేస్ట్ కోసం మాత్రమే తింటారని చాలామందికి తెలుసు. కానీ ఈ యొక్క పనసపండు ఒక ఔషధంలా, ఒక మెడిసిన్లా మానవునికి ఎంతగా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా? ఆ విషయానికి వస్తే ముఖ్యంగా పనసపండులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్, అదేవిధంగా కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్స్, ప్రోటీన్స్, డైటరీ ప్రోటీన్స్ మరియు ఇవన్నీ కూడా పనసలో దాగున్నాయన్న విషయం మీకు తెలుసా? అవి మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయం ఎవరికైనా తెలుసా? అన్నట్లు మనం చూసుకున్నట్లయితే పనసలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ లేదా ఫైటోన్యూట్రియంట్స్ బాడీలో మనిషికి కలిగించేటువంటి టాక్సిన్స్ అనేవి ఉంటాయి, బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా బ్యాడ్ టాక్సిన్స్ అంటే చెడు టాక్సిన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో అనవసరంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటి వల్ల మనిషికి ఉపయోగం ఏమి కూడా ఉండదు. బ్యాడ్ టాక్సిన్స్ కానీ లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల కానీ అవి క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తాయి మనిషిలో. అలాంటి క్యాన్సర్ కణాలని నాశనం చేయగల కెపాసిటీ ఫైటోన్యూట్రియంట్స్కి ఉంటాయన్న ఒక విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా ఈ ఫైటోన్యూట్రియంట్స్ పనస పండ్లలో చాలా ఎక్కువగా పుష్కలంగా లభిస్తాయి. ఈ పనస పళ్ళు తినడం వల్ల ఎవరిలో అయితే క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నాయో ఆ క్యాన్సర్ కణాలని చంపివేస్తాయి, అవి వృద్ధి చెందకుండా చేస్తాయి. ఇంకా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ పనసను తినడం వల్ల అందులో లభించేటువంటి ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ కణాలని నెమ్మదిగా నాశనం చేసి మనిషిని ఆరోగ్యవంతంగా, క్యాన్సర్ లేకుండా రూపుదిద్ది మనిషిని ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి పొటాషియం, పనస తొనల్లో పొటాషియం చాలా పుష్కలంగా విరివిగా ఉంటుంది. ఈ పొటాషియం ఏం చేస్తుందంటే మనిషిలో ఉండేటువంటి సోడియం అనే ఒక లవణాన్ని హెచ్చుతగ్గులు కాకుండా సమభాగంలో ఉండేటట్లు ఈ పొటాషియం నియంత్రిస్తుంది. ఈ పొటాషియం
మనిషిలో ఎక్కువ దాని స్థాయిలు పెరిగితే, పొటాషియం స్థాయిలు మనిషిలో ఎక్కువ పెరిగితే మనిషి యొక్క గుండెలో ఉండేటువంటి ధమనులు మరియు గుండెకి కూడా చాలా హాని అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ పనస తొనలు తిన్నప్పుడు పనసలో ఉండే పొటాషియం మనిషి యొక్క గుండె గుండె మరియు గుండె యొక్క కండరాలను బలోపేతం చేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పనస తొనలో ఉండే పొటాషియం మనిషి యొక్క గుండె వేగాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా రక్త ప్రసరణను సమపాలనలో ఉంచుతుంది. దాని ద్వారా హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ తగ్గించడంలో కూడా ఈ పొటాషియం మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పనస తొనలలో ఉండేటువంటి ఈ యొక్క పొటాషియం మనిషికి గుండెకి ఎంతో ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే బీపీతో బాధపడుతున్న పేషెంట్లు ఉన్నారంటే పనసపండు విరివిగా తినొచ్చు. దానివల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉండగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాస్ఫరస్, కాపర్ యొక్క లక్షణాలు ఏంటంటే థైరాయిడ్ పేషెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క థైరాయిడ్ పేషెంట్లకి పనసలో లభించినటువంటి కాపరు ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే, థైరాయిడ్ గ్రంథి అనేది మానవ యొక్క జీవితంలో తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క కణాన్ని కంట్రోల్ చేసేది, నడిపించేది ఏదన్నా ఉందంటే అది ఒక థైరాయిడ్ గ్రంథి అని చెప్పాలి. ప్రధాన పాత్ర పోషించేటువంటి థైరాయిడ్ గ్రంథి సమతుల్యతను అంటే T3, T4, TSH అనే 3 రకాలు ఇందులో థైరాయిడ్లో ఉంటాయి. ఆ 3 రకాలు కూడా హెచ్చుతగ్గులు కాకుండా సమాన భాగంలో ఉండేటట్లు పనసలో లభించినటువంటి యొక్క కాపరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని ద్వారా మనిషికి థైరాయిడ్ సమపాలలో ఉండడం వల్ల బరువును కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చాలామంది థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఈ పనస పళ్ళు ఈ యొక్క సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా కొనుక్కుని తినండి. థైరాయిడ్ పేషెంట్లకు ఒక వరంగా పనిచేస్తుంది. అదేవిధంగా జింక్ ఉంటుంది. ఈ జింక్ కూడా ఇంకా థయామిన్ ఉంటుంది. థయామిన్, జింకు, నియోసిన్. థయామిన్, నియోసిన్, జింక్ అనేవి ఏంటంటే మనిషి యొక్క మెదడుని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. చాలామంది అధికంగా మందుకు బానిస అయిపోతూ ఉంటారు. ఆల్కహాల్కి బానిస అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఉండేటువంటి పనసలో లభించే థయామిన్ అనే యొక్క లవణము లేదా ఈ యొక్క విటమిన్ మనిషికి అధికంగా తాగాలనే ఆలోచనను కూడా కంట్రోల్ చేస్తుంది. చాలామంది అధికంగా తాగడం వల్ల తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా కంట్రోల్ కోల్పోయి అది అంటే విర్రవీగుతూ ఉంటారు. కానీ ఇందులో ఉండే నియోసిన్ కానీ, థయామిన్ కానీ, జింక్ కానీ మనిషి యొక్క మెదడులో ఉండేటువంటి నాడులన్నీ కూడా కంట్రోల్లో ఉంచి తనకి అధికంగా తాగాలి అనే యొక్క ఆలోచన తొలగించి ప్రశాంతతనే కలుగు చేస్తాయి. అదేవిధంగా ఐరన్ కూడా ఇందులో ఉంటుంది పనసలో. ఈ ఐరన్ వల్ల ఎవరికైతే రక్తహీనత ఉందో, తక్కువ బ్లడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా రక్తం పెరగడానికి ఎంతగానో ప్రధాన పాత్ర ఈ యొక్క పనసపండు పోషిస్తుంది. పనసపండులో ఇన్ని రకాలైన ఉపయోగాలు దాగి ఉన్నాయి. ఈ యొక్క విషయాలు చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నా. పనసపండు అనగా చాలామంది సమ్మర్లో దొరుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అని దానికి ఆకర్షితులై ఆ యొక్క మంచి సువాసనకు కానీ లేదంటే బంగారు ఛాయలో ఉండే యొక్క పనస తొనలకు కానీ ఆకర్షితులై తింటారు తప్ప పనస తొనల వల్ల గుండెకి మేలు చేస్తుందని, థైరాయిడ్ పేషెంట్లకి బాగుపడతారని, క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుందని, మనిషికి బీపీని కంట్రోల్ ఉంచుతుందని, రక్తం పెరగడంలో ఉపయోగపడుతుందని, అదేవిధంగా మనిషి యొక్క బరువును తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుందని, ఇన్ని రకాలైన ఉపయోగాలు ఈ పనస పండులో దాగి ఉన్నాయన్న విషయాలు చాలామందికి తెలియదని అనుకుంటున్నా. అందుకనే నా యొక్క యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ద్వారా పనస పండు యొక్క ఉపయోగాలన్నీ ఇందులో పొందుపరిచి మీకు అందిస్తున్నాను. చాలామందికి ఈ విషయం తెలియక పనస పండును అతి తక్కువ మంది దూరం పెడుతూ ఉంటారు. కానీ మీరు తెలుసుకోండి. మీతో పాటుగా మీ కొలీగ్స్, మీ చుట్టాల, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎవరన్నా ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క మెసేజ్ తెలుసుకుంటే వాళ్ళు కూడా వేసవి కాలంలో మాత్రం దొరికి ఈ యొక్క పనస పండును తీసుకుని వాళ్ళు కూడా తినడం వల్ల
ఆ రుచిని ఆస్వాదిస్తారు, మరియు ఎంతో ఆరోగ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనసపండు ఏదైతే ఉందో జాక్ ఎనెప్ లేదా జాక్ ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది మన సైడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో చూసుకున్నట్లయితే ఇది పైన చూడడానికి ముళ్ళాకారంలో ఉండి పచ్చ కలర్లో ఉంటుంది. అది ముగ్గిన తర్వాత లోనంతా కూడా బంగారు ఛాయలో ఉంటుంది. పసుపు పచ్చని బంగారు ఛాయలో చాలా ఆకర్షితంగా మంచి సువాసనతో ఉంటుంది. అదే కొన్ని చోట్ల వేరే వేరే కంట్రీలో వేరే వేరే దేశాల్లో అయితే పనసపండు పింక్ కలర్లో కూడా లభిస్తుంది. అందులో ఉండే తొనలు కూడా పనస తొనలు పింక్ కలర్లో లభిస్తూ ఉంటాయి. నిజానికి చూసుకున్నట్లయితే మన సైడ్ ఏదైతే బంగారు ఛాయలో దొరుకుతుందో ఆ యొక్క పనస తొనల టేస్ట్ చాలా చాలా మాధుర్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనస తొనల యొక్క ఉపయోగాలు తెలుసుకోండి. ఇందులో ఇప్పటి వరకు చెప్పినవే కాకుండా ఇంకా ఇందులో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఎవరైతే నీరసంగా ఉంటారో, బలహీనంగా అలసటగా అనిపిస్తుందో అటువంటి వారు ఈ యొక్క పనస తొన తినడం వల్ల వీలైనంత తొందరగా శక్తిని పొందుకుంటారు. వాళ్ళ యొక్క బలహీనత అనేది తొలగిపోతుంది. ఇంకా విటమిన్ ఏ మరియు విటమిన్ సి అనేవి విటమిన్స్ చాలా పుష్కలంగా పనసలో దొరుకుతాయి. విటమిన్ ఏ గురించి చూసుకున్నట్లయితే ఇది కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ ఏ వల్ల కళ్ళల్లో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వల్ల కళ్ళు మంటలు వచ్చేయడం, పుసులు కట్టడం, కళ్ళు పొడిబారిపోవడం అనే యొక్క లక్షణాలు ఈ యొక్క వేసవి సీజన్లో చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరైతే పనస తొనలు తింటూ ఉంటారో అందులో ఉండేటువంటి విటమిన్ ఏ ఈ కళ్ళలో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ని, పుసులు కట్టడం, అధికంగా నీళ్లు కారిపోవడం, పొడిబారిపోవడం అంటే యొక్క లక్షణాలను తొలగించి కళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదేవిధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు వేసవి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు, యూవీ రేస్ కిరణాలు అంటాం అన్నమాట. వాటి నుంచి కూడా ఈ యొక్క విటమిన్ ఏ ఎంతగానో కళ్ళను రక్షిస్తుంది. అంతేకాకుండా ఆస్తమా, చాలామందికి ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్తమాని కలిగించేటువంటి ఏ అయితే కారణాలు ఉన్నాయో కాల్షియం, దాన్ని నివారించడంలో కూడా ఈ యొక్క పనసపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామందికి ఈ కాల్షియం బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి వల్ల వచ్చేటటువంటి ఆస్తమా అటాక్ అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువ తుమ్ములు వస్తూ ఉంటాయి, ఎక్కువగా అలసటగా అనిపిస్తుంది, ఎక్కువ ఆయాసపరంగా ఉంటూ ఉంటుంది. అలాంటి ఆస్తమా పేషెంట్లకి ఈ పనస పండ్లు తిన్నట్లయితే అందులో ఉండేటువంటి విటమిన్ ఏ ఎంతగానో ఉపయోగపడి ఆస్తమాని కంట్రోల్ చేస్తుంది. ఆస్తమా కంట్రోల్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా ఫాస్ఫరస్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనసపండు యొక్క ఉపయోగాలు తెలుసుకుని పనసపండుని టేస్ట్ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పనసపండుని మిస్ అవ్వకుండా ఈ వేసవి కాలంలో వీలైనంత ఎక్కువగా తింటూ ఉండండి. చాలామందికి లేడీస్ కూడా పీరియడ్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళలో బ్లడ్ తక్కువై కానీ, లేదంటే అలసట వల్ల కానీ, ఆరోగ్యపరంగా కానీ, నిద్ర లేక కానీ, టెన్షన్స్ వల్ల కానీ, వీటి వల్ల కూడా లేడీస్కి పీరియడ్స్ అంటే ఋతుక్రమం అనేది సక్రమంగా జరగక ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఫాస్ఫరస్ అంటే ఇందులో ఉండేటువంటి పనసలో ఉండేటువంటి పనసతోల్లో తినడం వల్ల ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో జింక్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, థయామిన్ ఉంటుంది, నియోసిన్ ఉంటుంది. ఇన్ని రకాలైన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల మనిషి యొక్క బాడీని తన కంట్రోల్లో ఉంచుకొని బాడీకి ఏ అయితే విటమిన్స్ కావాలో, యాంటీ ఆక్సిడెంట్లు కావాలో అన్నీ కూడా సమపాలలో ఇది సప్లై చేస్తుంది. దానివల్ల లేడీస్కి కూడా ఎంతగానో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే మెయిన్ ఫైటోన్యూట్రియన్స్ కానీ, ఫ్లావనాయిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనిషి యొక్క మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ కణాలని నయం చేయగల ఫైటోన్యూట్రియన్స్ ఇందులో ఉండడం, భగవంతుడి ఫ్రూట్ని మనందరికీ ఇవ్వడం చాలా అదృష్టంగానే భావించాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏవైతే నా వ్యూయర్స్ ఉన్నారో అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ తెలుసుకుని, ఈ పనసపండు యొక్క ఉపయోగాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా పనసపండుని తినండి, టేస్ట్ని ఆస్వాదించండి. అదేవిధంగా
ఈ యొక్క మెసేజ్ని 10 మందికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి పనసపండు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి అందించేటువంటి యొక్క పనసపండుని ప్రతి ఒక్కరూ ఆస్వాదించి, ఆరగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. నా యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చూస్తున్నాను వీడియోస్ ఎంతోమంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా ఏంటంటే, ఈ డబ్బు కోసం చాలామంది అనుకుంటారు. నాకు అవసరం లేదు. నేను డబ్బు కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ పెట్టలేదు. కేవలం ఏంటంటే మెసేజ్, మంచి సమాచారాన్ని సమాజానికి అందించాలి. నేను ఈ యొక్క సమాజంలో బాధ్యుడిని అయినందుకు 10 మందికి కూడా మంచి మెసేజ్‌నిచ్చి, సమాజాన్ని మేలుకొల్పి ఉన్నతమైన రీతిలో నా వంతు సహాయ సహకారాలు అందించాలనే యొక్క ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ఛానల్ పెట్టాను. అందుకనే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఎందుకంటున్నానంటే, నేనిచ్చే ప్రతి మెసేజ్ కూడా మీకు డైరెక్ట్‌గా మీ ఛానల్‌లోకి వస్తుంది. మీకు అందరికీ కూడా కనిపిస్తుంది. అనేక మందికి ఈ యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరింత మందికి ఈ యొక్క సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ యొక్క మెసేజ్‌ని మీ అందరూ కూడా వినియోగించుకుంటారని, ఈ యొక్క సద్భావంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.